సో ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్గా ప్రతి నెల ఉమెన్కి ఫస్ట్ 5 days ఆఫ్ ది బ్లీడింగ్ అప్పుడు ఎండోమెట్రియం ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది యూట్రస్ అనమాట, గర్భసంచి లోపల పొర బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు షెడ్ అయిపోతుంది. ఆ షెడ్డింగ్ అనేది నార్మల్ ప్రాసెస్. కానీ ఒకవేళ ఈ ఎండోమెట్రియాటిక్ లైనింగ్ అనేది మిగతా వేరే ఏ చోట ఉన్నా, ఎక్కడ వేరే లైక్ గర్భసంచి మధ్య లేయర్లో ఉన్న, గర్భసంచి బయట ఉన్న, లేకపోతే ఓవరీస్లో ఉన్న, ట్యూబ్స్ దగ్గర ఉన్న, పిఓడి ఉన్న, ఎక్కడైనా ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేది డిపాజిట్ అయి ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ ఎక్కడెక్కడ ఉంటుందో దాని ప్రకారంగా మనము టర్మినాలజీస్ ఇస్తాం. అంటే ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఒకవేళ మయోమెట్రియం అంటే గర్భసంచి మధ్య లేయర్లో ఉందనుకోండి, అడినోమయోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ గ్లాండ్స్ ఓవరీస్లో ఉందనుకోండి, చాక్లెట్ సిస్ట్ అంటారు. సో ఎక్కడ డిపాజిట్ అవుతుందో దాని ప్రకారంగా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అక్కడ ఉంది, ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అక్కడ ఉంది అనేది చెప్తాం. కొంచెం సబ్క్లినికల్ ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. అంటే ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ స్కాన్లో కనిపించకపోయినా ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్ అంటే 5 years మ్యారీడ్ అయింది, IUI ట్రై చేశారు, ట్యూబ్స్ బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు బై ఛాన్స్ డిటెక్ట్ అవ్వచ్చు ఎండోమెట్రియాటిక్ గ్లాండ్స్, ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అనేది. ఇవి ఒకవేళ ఉంటే కూడా మనకి ఇన్ఫర్టిలిటీ డిలే అవ్వచ్చు. అది మైల్డ్ కేస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఇంకా సివియర్ కేస్ ఎలా ఉంటుంది? ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటే ఆ గ్లాండ్స్ అనేది ఓవరీస్లో ఉన్నప్పుడు ఆ పెద్ద సిస్ట్ లాగా ఏర్పడినప్పుడు, ఇట్ సైడ్ పెద్ద సిస్ట్ లాగా ఏర్పడినప్పుడు దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్, దానికి వచ్చే మనకి నష్టం ఏముంటుంది అంటే ట్యూబ్స్ పాడవచ్చు. ట్యూబ్స్తో పాటు గర్భసంచి ఇంకా ట్యూబ్స్ విడివిడిగా ఉంటుంది, ఓవరీస్ కూడా కొంచెం దూరంగా ఉంటుంది. కానీ ఒకవేళ సిస్ట్ ఉంటే మొత్తం ఒక ముద్దలాగా ఏర్పడవచ్చు. అంటే ఫ్రోజన్ పెల్విస్ అంటారనమాట. అంటే గర్భసంచి మొత్తం లోపలంతా అతుకులు ఉంటాయి. దానివల్ల ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఎగ్ ట్యూబ్లోకి రాకపోవచ్చు, ట్యూబ్లో వచ్చినా కూడా స్పర్మ్ ఇంకా ఎగ్ కలవకపోవచ్చు. ఎందుకంటే ఈ అడెషన్స్ వల్ల ఇంకా లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం టాక్సిక్ అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే IVF. మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే IUI. కానీ ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అనేది అంటే ప్రోగ్రెసివ్ డిసీజ్. ప్రతి సంవత్సరం అది కొంచెం కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బెటర్గా సక్సెస్ ఉంటాయి.